హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఏందంతా కేక్ ఇవి అవి కానొస్తున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడైతే మా అమ్మాయి వెన్నెల పుట్టినరోజు ఇవాళ, అందుకనేసి కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నాము. ఇదిగోండి, ఇలాగైతే మేము ఇంట్లో అయితే మాకున్నంతలో అయితే డెకరేషన్ చేసుకున్నాము. ఇక్కడైతే అది కొవ్వొత్తి అయితే వెలిగించింది అమ్మాయి. తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యింది. ఇంకెంతలోనే అమ్మాయి రెడీ చేసి పెట్టాను కదండి, అప్పుడైతే స్టిక్కర్ ఎక్కడ పడేసిందని చెప్పి స్టిక్కర్ వేద్దామని చెప్పేసి మళ్ళీ పోయి స్టిక్కర్ పెట్టుకుందామని మళ్ళీ పోయింది. పిల్లలు అయితే అంతే కదండి. ఇంకైతే ఇదిగోండి ఇలా రెడీ అయ్యి వచ్చిందనమాట. కేక్ అయితే గోయల నుంచి స్టార్ట్ చేసింది. మా అమ్మాయి పుట్టినరోజు అయితే మాకున్నందులో అయితే మేమైతే ఇలాగే చేసుకున్నాము. పెద్దగా అయితే గ్రాండ్గా అయితే ఏం చేయలేదులేండి. అస్సలు నేను ఇలా కూడా చేస్తానో లేదో అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇవన్నీ కేక్ అయితే కూలింగ్ కేక్ అయితే తెప్పించాము. అది కిలో అయితే 500 రూపాయలు అన్నమాట. పిల్లలకి మామూలు కేక్ తెచ్చుకోనంటే అస్సలు అయితే అది కూడా వద్దంటున్నారు. కూలింగ్ కేక్ కావాలని చెప్పేసి అదైతే తెచ్చుకున్నారు. మా కాలంలో అయితే మాకైతే ఏ కేకు లేదు, ఏ పుట్టినరోజులు లేవండి. అస్సలు మేము పుట్టిన డేట్ కూడా మాకైతే తెలియదు. మా నాన్నలు అయితే అప్పుడైతే చదువుకోలేదన్నమాట. అప్పుడు మేము పుట్టిన డేట్ అయితే వాళ్ళు రాసి పెట్టలేదు. ఇంకైతే ఇక్కడ చూడండి, ఆ పిల్లల గోల చూడండి. మా అమ్మాయి, మా అబ్బాయి, తర్వాత మా అక్క అయితే చిన్నపిల్లలే గట్ట ఆడుకుంటుంది. మేమైతే ఎప్పుడే కానీ మా చిన్నప్పుడు మేమైతే కేక్ అంటే తెలియదు, పుట్టినరోజు అంటే తెలియదు. అసలు మేము పుట్టినరోజు అయితే జరుపుకోలేదు. అందుకనేసి మా పిల్లలకైతే మేము మాకున్నంతలో అయితే సంవత్సరం వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అయితే ఏదో మాకు ఉన్నంతలోనే మేమైతే చిన్న సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడైతే అమ్మాయి కేక్ కటింగ్ చేయమంటే చిన్న కోసుకుంటా అమ్మాయి అల్లరి చేసుకుంటా ఉంది. మాకెట్టో లేదు కదా, ఏ పుట్టినరోజు ఏం లేదు. పిల్లలకైతే ఎదుగోండి ఇలా చేస్తున్నాము. అంటే మనం చేసుకోకపోయినా సరే మన పిల్లలకి పుట్టినరోజు కానీ ఏదైనా కానీ వాళ్ళకి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే అప్పుడు మనం కూడా ఫీల్ అవుతాం అన్నమాట. మనకు లేని సంతోషం పిల్లలలో ఉంటుంది. అందుకనేసి వాళ్ళకైతే మాకు ఉన్నంతలోనే కేక్ అని ఇది అనేది పుట్టినరోజులు అయితే ఏదో అమ్మాయికి అయితే డ్రెస్ తెచ్చి ఇంట్లో కేక్ అయితే కటింగ్ చేసి పెట్టామన్నమాట. ఎక్కడైతే నాకైతే కేక్ తినిపించాలని కట్ చేసింది. ఇదిగోండి, మేమైతే ఇద్దరమైతే కేకు తినిపించుకున్నాం అన్నమాట. ఇదిగోండి, నేను తిన్నానని చెప్పేసి అది మళ్ళీ నాకే ఇస్తూ ఉంది. సరేలమ్మ నాకు చాలు, అసలు జలుబు చేసింది బాగలేదులే అని చెప్పేసరికి దానికి నవ్వుతూ ఉంది. ఇదేం చేయాలా అంటాం చూడు. ఇక్కడైతే మా ఆయనండి
మా ఆయనకు కూడా కేక్ అయితే పెడుతూ ఉంది. ఇగండి కేక్ అయితే పెడుతూ ఉంది మా ఆయనకు. అయితే కేక్ పెట్టేసిన తర్వాత మీ నాన్న చేత ఆశీర్వదించుకోమంటే ఇగోండి అక్షంతలు అయితే వేసినాడు. ఇక్కడైతే మా అక్క అండి, ఏమో మా అక్క ఆ మూడవ అమ్మాయికి అయితే కేక్ తినిపించింది. ఇంకా అయితే తర్వాత ఆమె కూడా అమ్మాయికి అయితే ఆశీర్వదించింది. అంటే మా అక్క బావ ఇద్దరు కలిసి అక్షంతలు వేసి అమ్మాయికి ఆశీర్వదించింది. ఇగోండి ఇలాగైతే ఆశీర్వదించినారు. వీళ్ళిద్దరు అయితే మా అక్క మా బావ అన్నమాట. ఎప్పుడు పిల్లలకి పుట్టినరోజు జరిగినా వీళ్ళు ఇద్దరు వస్తారండి. పిల్లలు పుట్టినరోజు అప్పుడు వచ్చి మొత్తం వాళ్ళే చూసుకుంటారన్నమాట. ఇక్కడ మేము ఉండే అయితే మాకు గెస్టులు కానీ బంధువులు కానీ పెద్ద చిన్న అయితే వాళ్ళేనమాట. ఇక్కడైతే వాళ్ళ అన్న అయితే కేక్ అయితే తినిపిస్తూ ఉన్నాడు. చూడండి వాళ్ళిద్దరికి అయితే అస్సలు పడదండి. ఎప్పుడు గొడవ, ఎవరన్నా అయితే అన్న చెల్లెలంటే చాలా ఇదిగా ఉంటారు. వీళ్ళైతే గొడవ పడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళు చేసే ఓవరాక్షన్కి ఆమెకి అలా గొడవ పడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడైతే అబ్బాయి అయితే కేక్ తినిపించినాడు. ఇప్పుడు ఏమంటా అన్నాడంటే, నువ్వు నాకు ఎక్కువ కేక్ పెడతావు, నాకు వద్దు, నాకు కొద్ది చాలని చెప్పేసి వాడే కట్ చేసుకుంటా అన్నాడు అనమాట కేకు. చూడు వాడు కోసి అమ్మాయి చేతులు పెడతా ఉన్నాడు కేకు. ఇగోండి అమ్మాయి చేసే చేష్టలు అన్నీ ఇట్లాంటివి. వాడికైతే కోపం వస్తుంది. వాడికి మూతి అంతా పూసి ఇంకా నవ్వుకుంటాను చూడు, అంత కోతి పిల్లండి మా అమ్మాయి. ఏదో మా అమ్మాయి పుట్టినరోజు అయితే ఇలా జరిగింది. అందుకే వీడియో అయితే తీసి పెట్టాను అనమాట. ఇదైనా గుర్తుంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీసి పెట్టాను. అబ్బాయి పుట్టినరోజు అయితే మాత్రము చేసామండి. వీడియో అయితే పెట్టలేదు. ఇక్కడైతే చపాతి చికెన్ కర్రీ అయితే చేశాను. బిర్యానీ అయితే చేయలేదులేండి. ఈ వీడియో అయితే ఎంతేనండి. అందరం కలిసి భోజనాలు అయితే తింటూ ఉన్నాము. ఇవన్నీ మా అక్క బావ అందరు కలిసి అయితే భోజనాలు అయితే తింటూ ఉన్నాము. సరేనండి, బాయ్ అండి.